హలో అందరికీ, వెల్కమ్ టు ఎంఆర్ డైలీ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ కర్రీ. ఈజీగా, టేస్టీగా, సింపుల్గా ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోండి. ఆవాలు జీలకర్ర కొంచెం వేగిన తర్వాతకి చిన్నగా తరిగి పెట్టుకున్న మిర్చి, ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై అవనవసరం లేదండి, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చాలా ఈజీ రెసిపీ అండి, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగల రెసిపీ. ఆ తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా నూనెలో ఫ్రై అయ్యేలాగా చేయండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు కూడా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. అంతా కలపాలి ఒకసారి. ఆ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వేసుకోండి. అల్లం కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి అండి. ఆ తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇప్పుడు వేసుకోవాలి. ఆ బీరకాయ ముక్కలన్నిటినీ హై ఫ్లేమ్లో పెట్టి అంతా కలిసేలా కలపాలి. అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వండి. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి కలపండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. చూసుకొని వేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి కాస్త మగ్గనివ్వాలి. అందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోవాలి. మళ్ళీ ఒక 5-10 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ, క్విక్గా చేసుకోవచ్చు ఈ రెసిపీని. ఇప్పుడు కారం వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను, మీరు చూసుకొని వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేయండి. అంతా ఒకసారి మంచిగా కలపాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనివ్వండి. చూడండి ఆయిల్ ఎలా పైకి తేలిందో. అంతే, ప్రాసెస్ అయిపోయినట్టే. లాస్ట్లో కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే అయిపోతుంది మన ఈజీ అండ్ సింపుల్ బీరకాయ కర్రీ రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ కామెంట్ చేయండి. రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. నేను ఇందులో ఎలాంటి స్పైసెస్ కూడా వేయలేదండి, చాలా సింపుల్గా ఈజీగా చేసేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.